బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించింది కర్ణాటక. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సిద్ధరామయ్య. ఈ నిర్ణయంతో పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఆందోళనలు తగ్గుతాయని తెలిపారు సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడడం పైన నిషేధించనుంది కర్ణాటక. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. సో పిల్లలు విపరీతంగా సెల్ ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళకంటూ కొన్ని ప్రొఫైల్స్ ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాలో పూర్తిగా స్మార్ట్ ఫోన్కి అతుక్కొని ఉంటున్నటువంటి పరిస్థితి. సో దీన్ని కర్ణాటక ప్రభుత్వం అధిగమించాలని భావిస్తోంది. సో ఈ మేరకు 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధాన్ని, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండకూడదు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పోస్ట్స్ రాకూడదు, ఆ హ్యాండిల్స్ని వాళ్ళు ఉపయోగించకూడదంటూ సిద్ధరామయ్య ప్రకటన చేశారు. సో ఈ మేరకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో పెరుగుతున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కర్ణాటక ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వాళ్ళు సోషల్ మీడియా ఉపయోగించడం, పిల్లలు పూర్తిగా ఫోన్కి బానిస అయిపోతున్నారు, వ్యసనం బారిన పడుతున్నారంటూ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లో పెట్టబోతుందా రాష్ట్ర ప్రభుత్వం? రాజేష్, సోషల్ మీడియా వినియోగంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ప్రభుత్వ యూనివర్సిటీలో 16 సంవత్సరాలలోపు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మొబైల్ వాడకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కానీ, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కాలేజ్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మొబైల్ వాడకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆ మొబైల్ వాడటం వల్ల సోషల్ మీడియా ద్వారా వచ్చే పెడదవ పడుతున్నారు అనేది ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఆ క్యాంపస్ పరిసరాల్లో వీటి వాడకాన్ని నిషేధించాలి, లేదా కంప్లీట్ గా ఆంక్షలు విధించాలి అనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు సీఎం సిద్ధరామయ్య ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ మేరకు దీన్ని అమలు చేసే అంశంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు సంప్రదిస్తోంది. అంటే మొబైల్ వినియోగం అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సాంకేతికంగా వినియోగించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది టెక్నికల్ స్టూడెంట్స్ కి. కానీ దాన్ని చెడు వ్యసనాలకు తప్పుదారు పట్టే విధంగా కూడా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దాని ద్వారా చాలా మంది ప్రవర్తనలో మార్పు వస్తుంది, చెడిపోతున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దానికి సంబంధించి కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలి. అంటే టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరుతుంటారో వారికి సంబంధించి మొబైల్ వినియోగం అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి కూడా వారి మొబైల్ వాడకం అలాగే కదలికలపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీ అంశంపై దీనికి సంబంధించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరుతున్నారో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇక విద్యార్థులు, యువత సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ చెడు ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి వారి ప్రవర్తనలో మార్పులు, మానసిక ఇబ్బందులు, చదువులో వెనుకబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కూడా సీఎం ప్రస్తావించారు. అలాగే ఈ సోషల్ మీడియా ప్రభావంతో డ్రగ్స్ ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాకు కూడా బానిసలు అవుతున్నారు అనేది కూడా ప్రధానంగా సీఎం సిద్ధరామయ్య తెలియజేశారు. ఇక ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దీనికి సంబంధించి ఇదే విధంగా విద్యార్థులపై ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎంతవరకు మార్పు వస్తుందని కొంచెం తెలిసింది. కాబట్టి విద్యార్థులను వారి భవిష్యత్తు. శివ, మీరు హోల్డ్లో ఉండండి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. 16 ఏళ్లలోపు వయసున్నటువంటి పిల్లలు సోషల్ మీడియా వాడొద్దు అంటూ సోషల్ మీడియా వాడకం పైన నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటన చేశారు. సో సిద్ధరామయ్య అసెంబ్లీలో ಮಾತನಾಡಿనటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ಶಾಲಾ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ಖಾಲಿ ಇರುವ 15,000 ಬೋಧಕ ಹುದ್ದೆಗಳನ್ನು ಭರ್ತಿ ಮಾಡಲಾಗುವುದು. ವಿದ್ಯಾರ್ಥಿಗಳಲ್ಲಿ ಒತ್ತಡ ನಿವಾರಿಸಿ ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯವನ್ನು ಸುಧಾರಿಸಲು 204 ಬಿಆರ್ಸಿ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಒಬ್ಬರು ಅರ್ಹ ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯ ಸಲಹೆಗಾರರನ್ನು ನೇಮಿಸಲಾಗುವುದು. ಶಾಲೆಯ ಹಾಸ್ಟೆಲ್ ಕಟ್ಟಡಗಳನ್ನು ಹಂತ ಹಂತವಾಗಿ ಪುನರ್ನಿರ್ಮಿಸಲು ಪ್ರಸಕ್ತ ಸಾಲಿನಲ್ಲಿ 10 ಕೋಟಿ ರೂಗಳನ್ನು ಒದಗಿಸಲಾಗುವುದು. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ
16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಆರೋಗ್ಯ, ಭವಿಷ್ಯ ಮತ್ತು ವ್ಯಕ್ತಿತ್ವ ರೂಪಿಸುವ ಸ್ಥಳವಾಗಿರುವ ಶಾಲಾ ಕಾಲೇಜುಗಳು ಮತ್ತು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಗಳಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳ ಬಳಕೆಯನ್ನು ತಡೆಯಲು ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಜಾಗೃತಿ ಕಾರ್ಯಕ್ರಮ, ಕಠಿಣ ನಿಯಮ ಹಾಗೂ ಸಹಾಯ ಕೇಂದ್ರಗಳ ಮೂಲಕ ಮಾದಕ ವಸ್ತುಗಳ ಮೇಲೆ కట్టునిట్టిన పిల్లల్లో స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగుతోంది. దీన్ని నివారించాలి అంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించారు. 16 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలెవరూ కూడా ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దు అంటూ స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కొద్ది రోజుల నుంచే ఇది అమల్లోకి రాబోతోంది కర్ణాటక రాష్ట్రంలో. సో మనకు తెలుసు సహజంగా పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అవుతున్న పరిస్థితి. దానిలో రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, తర్వాత యూట్యూబ్, ఇంకా రకరకాల ఎక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పిల్లలు విపరీతంగా తమ సొంత అకౌంట్స్ వాడుకుంటూ ఆ రకంగా టోటల్గా వ్యసనానికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. సో దీని నుంచి పిల్లల్ని అడిక్ట్ చేయడం కోసం, పిల్లల నుంచి సెల్ ఫోన్ని దూరం చేయడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రైట్, శివ లైన్లోనే ఉన్నారు. రైట్ శివ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఆ రకమైనటువంటి చర్చ ఎట్లా సాగుతోంది శివ? డెఫినెట్ గా ఈ సోషల్ మీడియా ఎడిక్ట్ అయిన విద్యార్థులు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. ఇంతకుముందు చెప్పిన డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మరోవైపు అంటే పెడదవన పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్ లో ఉంటూ మొబైల్స్ వినియోగం ద్వారా ఈ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం, మరోవైపు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్, ఈ సోషల్ మీడియా ద్వారా రకరకాల పోస్టులు సర్క్యులేట్ అవడం, అవి చూసి వారు కూడా ప్రభావితం అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే 2025లోనే భావించింది. త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటూ ప్రకటించి దీంట్లో భాగంగానే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పైన కర్ణాటక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. అంటే పిల్లల ప్రవర్తనలో మార్పు రాకుండా ఉండాలి అంటే కనుక ఇటువంటి చర్యలు తీసుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది కూడా తల్లిదండ్రులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరన్నట్లుగా ఇప్పుడు ఈ నమూనా ఒక కర్ణాటకలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది, ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది, మార్పు ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన ఏదైనా ఒక ఇష్యూని లేవనెత్తిన అంశాన్ని ప్రోగ్రెస్ కనుక కనిపిస్తే నెక్స్ట్ అదే ఇష్యూని ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక సమస్యలు ఏవైనా సమస్యలు పరిష్కరిస్తే కనుక దానికి మంచి పేరు వస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఆ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటీవల కాలంలో మనకు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఈవెన్ స్టూడెంట్స్ కూడా, కాలేజ్ కి, స్కూల్స్ కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ వినియోగించడం ద్వారా అప్పుల పాలైపోయి కుటుంబ సభ్యులకు ఎక్కడ తెలుస్తున్న భయంతో వారు సూసైడ్ చేసుకోవడం, వారు బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, అది ఇళ్ల మీదకి వచ్చి కుటుంబ సభ్యుల మీద కూడా వారు అరెస్ట్మెంట్ చేసిన నేపథ్యంలో వారు కూడా అనేక మంది కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో వాటిని కూడా బ్యాన్ చేసింది. దానికి ఎవరైతే అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రమోటర్స్ కి సంబంధించిన ఆస్తులు కూడా చాలా వరకు క్రికెట్ సంబంధించిన సినీ ప్రముఖులు. అంటే శివ, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంప్లిమెంటేషన్ లో అంటే ఇప్పటిదాకా ఎవరెవరికైతే ఆ పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అది రకరకాలు కావచ్చు, యూట్యూబ్లో ఛానల్ ఉండొచ్చు, తర్వాత ఇన్స్టా రీల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దానిపైన మొత్తం టోటల్గా వాళ్ళు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బయటకు రావాలని ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? డెడ్ లైన్ విధించే అవకాశం ఉందా? పలానా డేట్ కల్లా మీ అకౌంట్స్ మీరు క్లోజ్ చేసుకోవాలి, అందులో నుంచి డిలీట్ చేయాలి అనేటువంటిది ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా? ఎట్లా గుర్తిస్తారు ఎంతమంది ఉన్నారు ఆ 16 ఏళ్లలోపు వాళ్ళు? వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా తీసేయడం కోసంగా ఎట్లా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందరి సోషల్ మీడియా అకౌంట్స్ పైన దృష్టి సారించనుంది కర్ణాటక ప్రభుత్వం. అన్ని అకౌంట్స్ కూడా చెక్ చేయబోతుంది. దాంట్లో ఉన్న కంటెంట్ ని బట్టి మొత్తం ఆ అకౌంట్స్ డిలీట్ చేయాలా, దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, వారికి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, ఫర్దర్ గా ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసే మెసేజెస్ కానీ ఏమి పంపించొద్దని అని చెప్పి వారికి కొన్ని కండిషన్స్ పెట్టి వదిలేస్తారా, లేదంటే దాంట్లో ఉన్న కంటెంట్ బట్టి వారికి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా, ఇదంతా కూడా
చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే కౌన్సిలింగ్ మీన్స్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి పిల్లల సమక్షంలోనే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ నిర్ణయం పట్ల మాత్రం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియానే వారి ప్రవర్తనలో మార్పు రావడానికి ప్రధాన కారణంగా అంటే సోషల్ మీడియా ఇటీవల కాలంలో చాలా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ మరోవైపు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్నారు. దాని ద్వారా ప్రవర్తనలో మార్పులు రావడం వారందరూ అనేక విధాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు తగ్గుతాయి వారిలో ఉన్న దీని ద్వారా ఈ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఇబ్బందులు, ప్రవర్తనలో మార్పులు, మానసిక ఇబ్బందులు, చదువులో వెనుకబడుతనం వంటివి ప్రధానంగా ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియా వినియోగం ద్వారా. అంటే చదువుని నెగ్లెక్ట్ చేసి అనవసరమైన ఇష్యూస్ పైన దృష్టి సారిస్తున్నారు కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది చదవలేక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎక్కడ తిడతారనే భయంతోనే వారు భవిష్యత్తును ఆలోచించకుండా హాస్టల్స్ లోనే సూసైడ్ చేసుకున్న దీంట్లో అంటే కొంతమంది ఏమో నేరుగా వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి. సో వాళ్ళే కొంత కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. అది డాన్స్ రూపంలో అంటే రీల్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో కొన్ని వ్లాగ్స్ చేయడమో ఇట్లా కొంతమంది చేస్తారు. కొంతమందికి ఏమో ఎటువంటి అకౌంట్స్ ఉండవు, కేవలం ఇతరులు చేసినటువంటి దాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. సో మరి దానిపైన అంటే పూర్తిగా ఫోన్ని చూడడమే దాని నుంచి దూరం చేసే ప్రయత్నం, అంటే దీంట్లో తల్లిదండ్రుల సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరనుందా కర్ణాటక ప్రభుత్వం? డెఫినెట్ గా తల్లిదండ్రుల సహకారం లేదే ఏది చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు పిల్లలు చేసే పనికి తల్లిదండ్రులు సమర్థిస్తే కనుక అది ఎవరు ఏం చేయలేరు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు కూడా సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మీరు చెప్పినట్టుగా కొంతమంది అకౌంట్స్ ఉంటాయి, కొంతమంది అకౌంట్స్ లేకపోతే ఇతరులు పోస్ట్ చేసిన ఇన్స్టా కానీ ఇతర వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇతర అకౌంట్స్ లో సోషల్ మీడియా వేదికగా జరిగే అన్ని పోస్టులు కూడా దాంట్లో ఇక కంటెంట్ ని బట్టి దాంట్లో ఏమైనా చెడు కంటెంట్ ఏమైనా అటువంటి వాటి కూడా డిలీట్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కర్ణాటకకు సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చర్యలు తీసుకున్న తర్వాత అక్కడ వారి అధ్యయనంలో జరగని ఏమిటంటే కనుక ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉంటుందో కేంద్ర సమాచార శాఖకు వారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి వారి పర్మిషన్ తీసుకుని కూడా ఇటువంటి అకౌంట్స్ డిలీట్ చేయడానికి కానీ వారి సహకారం కూడా కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లల్లో మార్పులు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు కూడా ప్రతి క్షణం కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారి పర్యవేక్షణలో ఏ విధంగా పిల్లలు పెరుగుతూ ఉన్నారు, అంటే 10th స్టాండర్డ్ వరకు ఏ విధంగా ఉన్నారు, ఇంటర్కి వెళ్ళిన తర్వాత వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు వచ్చింది, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది. రైట్ థ్యాంక్ యూ శివ. కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటుంది. సో 16 ఏళ్ల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల నుంచి ఎటువంటి ఫోన్ సంబంధించిన అంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఉండొద్దు అంటూ సోషల్ మీడియా వాడడం పైన పూర్తిగా నిషేధం విధించే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు. సో మనం చూస్తున్నాం ఒక స్కూల్ వయసు నుంచే అంటే చిన్నపిల్లల దగ్గర నుంచే ఇంట్లో అనివార్యంగా కొంత ఫోను ఇవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దానిపైన కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటారు. సో ఇన్స్టా రీల్స్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, తర్వాత యూట్యూబ్ కావచ్చు, ఇట్లా మరొక ప్లాట్ఫామ్ కావచ్చు, ఇట్లా వీడియోలు అప్లోడ్ చేయడం, దానిపైన లైక్స్ ఎన్ని వస్తున్నాయి, కామెంట్స్ ఏమి వస్తున్నాయి, ఇట్లా పూర్తిగా వాళ్ళ మైండ్ మొత్తం ఆ సెల్ ఫోన్ పైనే పెడుతున్నటువంటి పరిస్థితి. దీంతో చదువుకు పూర్తిగా దూరం అవుతున్న పరిస్థితి. సో ఇట్లా భవిష్యత్తు పైన మరింతగా దెబ్బతీసే ప్రభావం ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి దూరం చేయాలి 16 ఏళ్లలోపు వయసున్నటువంటి పిల్లల్ని అంటూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య స్పష్టంగా ప్రకటన చేశారు. సిద్ధరామయ్య ప్రకటన మరొకసారి చూద్దాం. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. 2026-27 ಸಾಲಿನ ಆಯವ್ಯಯವನ್ನು ಸದನದ ಮುಂದೆ ಮಂಡಿಸಲು ನನಗೆ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. ಪ್ರಗತಿಶೀಲ ರಾಜ್ಯದ ಜನರ ತೆರಿಗೆ ಹಣಕ್ಕೆ ಪ್ರಮುಖ ಟ್ರಸ್ಟಿಯಾದ ನಾನು ಸರ್ವರ ಏಳ್ಗೆಯನ್ನು ಬಯಸಿ 17ನೇ ಆಯವ್ಯಯವನ್ನು ಮಂಡಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನಾಡಿನ 7 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರ ನಿರೀಕ್ಷೆಗಳನ್ನು ನಾವು ಅರಿತಿದ್ದೇವೆ. ಅವರ ಕನಸುಗಳನ್ನು ನನಸು ಮಾಡುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬದ್ಧತೆಯಿಂದ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದೆ. ಈ ಆಯವ್ಯಯವು ನಾಡಿನ ರೈತರ, ದಮನಿತರ, ಕಾರ್ಮಿಕರ, ಮಹಿಳೆಯರ, ಅಶಕ್ತರ
ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ವಿದ್ಯಾರ್ಥಿ ಯುವಜನರ ವ್ಯಾಪಾರ ಮತ್ತು ಕೈಗಾರಿಕೋದ್ಯಮಗಳಲ್ಲಿ ತೊಡಗಿಕೊಂಡವರ ಕನಸುಗಳು ಮತ್ತು ಅವಿಶ್ವಾಸವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವ ಜೀವಂತ ದಾಖಲೆಯಾಗಿದೆ. ಧನಶೀಲ, ಮನಶೀಲ, ತನುಶೀಲ, ಸರ್ವಮಯ ದಕ್ಕಿಂಗೆ ಕಾಂಬುದೆಲ್ಲವೂ ಶೀಲ. ಇಂತಿ ವ್ರತ ಸಂಪದವೆಲ್ಲವೂ ಆಹಾರ ಕುರಿತು ಮಾಡುವ ನೇಮ ಎಂಬುದ ತಾನರಿಯಬೇಕು. వచనకార్తి అక్కమ్మ. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించేందుకు, ఆ వ్యసనాన్ని తగ్గించేందుకు 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పైన నిషేధాన్ని విధిస్తూ సంచలనంగా ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి